జేసునాథుని పా జేసునాథుని పాటులు జేసునాథుని పాటులు ధ్యానములు విఢూది పండుగ ధ్యానాంశము తపస్సుకాల ముఖ్యానుష్ఠానములు పూర్వకాలము ఈజ్రాయేలు ప్రజలు దేవకోపముచేత ఏదైన కస్తి ఉపద్రవము తమపై రాబోవుచున్నది అని తెలిసికొనిన తక్షణమే తపస్సున కుపక్రమించెడివారు. అందుకు గురుతుగా పాత వస్త్రములు గోనెపట్టలు ధరించి తలమీద ఒంటిమీద బూడిద చల్లుకొని ఉపవాసము చేయుచు తమ శరీరమును శుష్కింపజేసుకొనుచు కన్నీరు పర్యంతము ఏడ్పులతో ప్రలాపించుచు దేవుని తమ పాపములను మన్నించమని తమపై దయ కరుణ జూపమని కడుదినతతో భక్తి వినయములతో ప్రార్థించుచు దేవునికి మొరపెట్టుకొనెడివారు. కాన మనము కూడా మన తల్లి శ్రీసఘ మన పాపములకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తము చేసుకొనుటకు పరివర్తన చెంది మారుమనస్సు పొందుటకు ఈ తపస్సు కాలములో మనలను ప్రేరేపించుచున్నది. మరియు ఆ విధముగా జేయుటకు తపోక్రియలు త్యాగక్రియలు చేయుటకు ముఖ్యముగా ఈ తపస్సుకాలము నియమించినది. ఈ తపస్సు కాలములో విఢూది పండుగనాడు పెద్ద శుక్రవారము శుద్ధ భోజనము ఉపవాసము ఉన్నంత మాత్రము సరిపోదు. అంతమాత్రముననే మన పాపములకు తగన తపస్సు చేసినవారము కాదు. మన పాపముల విడిచిపెట్టి మనలోని దుర్గుణములను జయించి మన దురాశలను చెడ్డతలంపులను త్రోసివేసి మన శరీరమును దండించుటకు ఈ పరిశుద్ధ అనగా తపస్సు కాలములో ప్రయాసపడినప్పుడే అది మనకు సరియైన తపస్సు కాలము కనుక మనము ఈ దినమే మనలో ఏ దుర్గుణములున్నవో తలంచి వాటిని ఎలా త్యజించాలో మనమేమి పుణ్యకార్యములు చేయవలయునో మనమెలా మారుమనస్సు పొందవలయునో ఈ తపస్సుకాల ఆరంభదినమే తీర్మానించుకొని ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రకారము ఈ 40 దినములలో ఈ తపో పుణ్యక్రియలు అమలు చేద్దాము. ఈ దినము గురువు ఉదయము పూజకు ముందు గురువు నీ నొసటిమీద విభూది వ్రాసి పూసి, ఓ మనుష్యుడా, నీవు మట్టిచేత రూపొందించబడినావు కనుక నీవు మరలా మన్నైపోదువుగాక అని అది తండ్రి అయిన ఆదామును మందలించిన మాటలు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు. ఈ విషయమును మనము విపులముగా తెలుసుకొని కొంచెము సేపు ధ్యానించుదాము. పిడికెడు మట్టితో చేయబడిన మానవులమైన మనము ఎంతో గర్వముగా ప్రవర్తించుచున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అలా చేయుచున్నాము? మరల మట్టిలో కలసిపోయే ఈ శరీర సుఖాన్ని పోషించుచున్నాము కాని దేవుని యొద్దకు పోయే ఈ ఆత్మను గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ ఆత్మకు ఏమి చేయుచున్నారు? శరీరము నుండి వచ్చునదంతా దుర్గంధ పూరితమైనదని నీవెరుగవా? మట్టితో చేయబడిన ఈ శరీరమును పురుగులకు ఎరయే మరల మన్నైపోవు ఈ అశాశ్వత శరీరమునకు ఎన్నటికి చెడిపోని దేవుడిచ్చిన ఆత్మనులోను చేయుట వెట్టితనము కదా. కాన అశాశ్వతమైన ఈ శరీరమును గర్భశత్రువుగా భావించి ప్రతిదినము దానితో యుద్ధము చేయుట అగత్యము కదా. కాన ఈ లోకములో సుఖభోగములకే ప్రాకులాడవలదు. నీకున్న ఐశ్వర్యమునకు నీకు గల బుద్ధి సామర్థ్యమునకు గర్వింపవలదు. అవియన్ని అశాశ్వతమైనవి. ఎందుకన నీవు మరణించగనే ఇతరుల కాళ్ల క్రింద తొక్కబడేదవు. ఈ బ్రతుకు క్షణికమైనది. కాని దానికే ఎంత తపనపడతావో ఆలోచించు. నాదని వీదని వాదులాట ఎందుకు? బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియదు. కాని తెలియని అశాశ్వతమైన ఈ శరీరముపై మానవునికి ముక్కవ ఎందుకు? నిత్యమైన రాజ్యమొకటి ఉందని తెలుసుకో. అచ్చట నిత్యన్యాయము ఎప్పుడు జరుగును. అందుకే నీ ఆత్మను సిద్ధము చేసుకో. ఇదే అనుకూల సమయము. ఈ జీవితము శాశ్వతం కాదు. నేడుంటావో రేపుంటావో లేక మరణించి పురుగులకెర అవుతావు. ఎక్కడ చస్తావో ఎప్పుడు చస్తావో ఎరుగవు నీవు. ఎక్కడుండిన ఎట్లు బ్రతికినా ఎంత ఏడ్చినా చావు తప్పదు. నీ సంపాదన నీ ఇల్లు వాకిలి తల్లిదండ్రులు బంధువులు అందరిని విడిచి వెళ్ళిపోయెదవు. చావు తరువాత కైన తీర్పు ఎవరు? నీవు దూషించిన త్రోసివేసిన ద్వేషించిన యేసే నీకు తీర్పు చెప్పెదరు. కాన మన ఆశల అణచివేసి మన పాపముల గురించి మరణము గురించి నిత్యము మనము ధ్యానించాలి. అందుకుగాను ఈ 40 దినములు తపస్సు చేయవలయునని తిరుసభ మనకు ఈ అవకాశమిచ్చుచున్నది. కాన దుష్టమృగమునకు సమానమైన ఈ శరీరమునకు నిగ్రహమనడి కళ్ళెమువేసి మరణస్మరణమనడి చబ్కుతో దండించుము. దానికెప్పుడు లోబడియుండవలదు. ఉపమానము: ఒకానొక రాజు తన స్వంత రాజ్యములో చెలరేగిన కలహముల నెదుర్కొనలేక తన ప్రజలను సమాధానముతో పాలించలేనప్పుడు, అనగా అందుకు తగినంత శక్తి లేనప్పుడు అతడు పరరాజుల మీదికి ఎలా దండెత్తగలడు? అలానే
మన శత్రువగు మన శరీరమును జయించలేనప్పుడు లోకము పిశాచి అనెడి అన్య శత్రువులను మనము ఎలా పారద్రోలగలము? కాన ముందుగా మన శరీరమును నిగ్రహించి తపస్సుచేత దానిని లోబరుచుకొంటిమేని పిశాచిని ఈ లోకమును మనము సులభముగా జయించగలము. పునీత చిన్నప్పగారు నా శరీరమును దండించి దానిని వశపరుచుకొందునని చెప్పినమాట మనమిచట దృష్టిలో ఉంచుకోవాలి. కాన మనము కూడా అదే విధముగా మన శరీర సుఖభోగములకే ప్రయాసపడక దానిని కొంత శుష్కింపజేయుటకు మన పాపక్రియలకే పశ్చాత్తాపపడి పరివర్తన చెందుటకు ఈ తపస్సు కాలములో ప్రయత్నిద్దాము. అట్లు చేయుటకు మనకు తపస్సు ఒక్కటే మార్గము కాన మనము తప్పక ఈ దినమునుంచే తపస్సు ఉపవాసము ఆరంభించాలి. మన శరీర సుఖభోగములకే ప్రయాసపడక దానిని కొంత శుష్కింపజేయుటకు మన పాపక్రియలకే పశ్చాత్తాపపడి పరివర్తన చెందుటకు ఈ తపస్సు కాలములో ప్రయత్నిద్దాము. అట్లు చేయుటకు మనకు తపస్సు ఒక్కటే మార్గము కాన మనము తప్పక ఈ దినమునుంచే తపస్సు ఉపవాసము ఆరంభించాలి. పూర్వవేదములో చెప్పబడినట్లు నినివే పోరులు పాపాక్రమములకులోనై దేవుని మరచివావి వరుసలు లేక లైంగిక కార్యములలో విచ్చలవిడిగా ప్రవర్తించుచు విగ్రహారాధనకులోనై దేవుని మరచి నీతి నియమాలు లేకుండా విచ్చలవిడిగా జీవించుచుండిరి. ఆ విధముగా వారు దేవుని కోపమునకు కారకులైరి. అయినను మానవుల ఎడవున్న ప్రేమచేత హెచ్చరించవలయునని తలంచి యోనా ప్రవక్తను వారి యొద్దకు పంపిరి. ఆ విధముగా వారిని పాపకార్యముల నుండి దేవుడు వారిని మళ్ళించ తలపెట్టిరి. వారల మనస్సు తిప్పుటకు దీర్ఘదర్శియైన యోనా వారి వద్దకు పోయెను. ఆ ప్రవక్త నినివే పట్టణమునకు పోయి అచ్చట ప్రజలతో, ఇంకను మీకు 40 దినములు సమయమున్నది. మీరు మీ మనస్సును మార్చుకుని తపస్సు చేసిన తప్ప మిమ్ములను మీ పిల్లలను మీ పట్టణమును నిర్మూలము చేయబడునని దైనాజ్ఞ వారికి తెలిసెను. అంతట వారు భయపడి రాజు మొదలుకొని పెన్సలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరునూ తపోవస్త్రములు ధరించి బూడిదలో కూర్చుండి తమ పాప పరిహారమునకే పశ్చాత్తాపము చెంది ఉపవాసము చేసి 40 దినములు తపస్సునందును ఉపవాసములతోనూ ఎడ్సులతోనూ ప్రలాపములతోనూ దేవునికి మొరపెట్టుకొనిరి. అప్పుడా దేవుడు వారి మొరవిని కనికరించి వారికివ్వదలచిన శిక్ష నుండి వారిని తొలగించెను. కావును మనము వారికంటే అధిక ద్రోహములు చేయుటయేగాక దేవుని మరచిపోయి ప్రవర్తించుచున్నాము. ఇక్కడ ఒక్క విషయము గుర్తుంచుకోండి, దేవుడు మనకిచ్చినని దేవద్రవ్యానుమానములు పూర్వము వారికిచ్చియుండలేదు. దేవుడు మనకు అనేకమంది మఖవాసులనిచ్చియున్నారు. పాపము నుండి విముక్తి పొందుటకు తిరునగ పావసంకీర్తనము అనుగొప్ప దేవద్రవ్యానుమానమును మనకు ఇచ్చియున్నది. పాపము చేయకుండా ఉండుటకు ఇతర దేవద్రవ్యానుమానములు అనుగ్రహించియున్నారు. మనము కోరినప్పుడెల్లా మనకు కావలసినవి అనుగ్రహించుటకు రేయింబవలు బలిపీకము యొద్దమనకై కాచుకొనియున్నారు. భారముచే అలసి సొలసియున్న ప్రజలారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదనని చెప్పుచున్నారు. అడుగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరకబడును అని మనకు చెప్పుచున్నారు. మీరు ఎచ్చట అయితే 2-3 కూడి నాకై ప్రార్థన చేయుదురో అచ్చట నేను మీ మధ్యలోనే యుంటానని చెప్పియున్నారు. ప్రార్థనలో మీరు ఏమి అడిగినా అవి తప్పక నా తండ్రి మీకొసగునని చెప్పియున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనలను రక్షించుటకే ఈ లోకమునకు వచ్చియున్నారు. మన పాపముల నుండి మనలను రక్షించుటకు తన రక్తమును చిందించి శిలువలో మరణించారు. కాన ఆయన వచ్చినది మనలను పాపముల నుండి రక్షించుటకే కాని ఈ తపస్సు కాలము మనకు అనుకూల సమయము. పై వరములన్నీయు నినివే పోరులకు ఇచ్చియుండలేదు. అయినా నినివే పోరులు 40 దినములు తపస్సు ఉపవాసము చేసి రక్షణ పొందారు. అలానే మనము కూడా ఈ 40 దినములు తపస్సు ఉపవాసము చేసి మన పాపముల నుండి రక్షణ పొందుదాము. ఆ విధముగా మారుమనస్సుతో నూతన జీవితము జీవించుదాము. పూర్వము అనేకమంది తాము చేసిన పాపములకై తపస్సును ఆశ్రయించారు. ఆదాము చేసిన ఒక్క పాపమునకై జీవితాంతము శిక్షించబడ్డాడు. ఆయన వారసులమైన మనము జన్మతోనే ఆ పాపముతో పుట్టుచున్నాము. జ్ఞానస్నానమనడి దేవద్రవ్యానుమానముతో అట్టి శిక్ష నుండి ఆ పాపము నుండి మనము రక్షణ పొందుచున్నాము. దావీదు రాజు తాను చేసిన పాపములకే జీవితాంతము ప్రలాపించి ప్రాయశ్చిత్తము చేసుకున్నాడు. అనేకమంది పుణ్యాత్ములు పునీతులు ఒకే ఒక పాపము నిమిత్తము జీవితాంతము
తపస్సు ఉపవాసములు చేసియున్నారు. 40 దినములు లేక 40 అంకె ప్రాముఖ్యతను తెలుసుకుందాము. ఎందుకు? మోషే 40 దినములు అన్నపానీయములు లేక సీనాయి పర్వతముపై దేవునితో సంభాషించాడు. ఎలియాసు అనే దీర్ఘదర్శి 40 దినములు అన్న పానీయములు లేకుండా ఉపవాసము చేసి దేవుని దర్శించి ధన్యత పొందెను. యేస్క్రీస్తు సైతానుచే కొనిపోబడి ఎడారిలో 40 దినములు అన్న పానీయములు లేక ఉపవాసముండెను. క్రీస్తు మరణమునకు ముందు నూతన వేదము బోధించుటకు ముందు 40 దినములు వనాంతరములో 40 దినములు జపతపములతో ధ్యానములతో ఉపవాసముండెను. క్రీస్తు ఉత్థానమైన తరువాత ఈ లోకములో సంచరించుచు 40 దినములున్న తరువాత మోక్షారోహణమైరి. నోవా కాలములో దేవుడు జలప్రళయమును 40 దినములు ఏకధాటిగా కురిపించారు. మోషే 40 సంవత్సరాలు ఫరోరాజు కూతురు వద్ద 40 మిద్యాను అరణ్యములో గొట్టెలకాపరి 40 సంవత్సరాలు ఇజ్రాయేలును ఎడారిలో నడిపించుట. ఇట్టి సుమాత్సకలాధారముగనే మన తిరుసభ మనకు కూడా ఈ వలుబరి దినములు ఉపవాసము తపోదినములుగా నిర్ణయించినది. అయితే వాటికన్ 2 విభూది బుధవారము పెద్ద శుక్రవారములు మాత్రము తప్పనిసరిగా విధిగా మనదేశ వాతావరణమును బట్టి శుద్ధ భోజనము ఉపవాసము ఆచరణ క్రమబద్ధీకరించినది. కాన ప్రియమైన క్రైస్తవ సోదర సోదరీలారా, యుక్తవయస్సు వచ్చిన ప్రతి స్త్రీ పురుషులు ఆలసింపక ఉపేక్షింపక తక్షణమే ఈ దినము నుండే రాబోవు 40 దినములు నీ పాపక్రియల నిమిత్తము తపస్సు ఉపవాసము ఆచరించుటకు ముందుకు రావలేను. కిష్టమైన ఉపవాసము: 1 మీ అన్నము ఆకలిగొన్నవారికివ్వండి. 2 పేదలను ఆదరించండి. 3 పీడితుల బంధనములు విప్పండి. 4 వస్త్రహీనులకు వస్త్రములు ఇవ్వండి. యేస్క్రీస్తు 40 దినములు ఉపవాసముండి ఈ లోకాన్ని పాపాన్ని మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి